అంతర్జాతీయ స్థాయి వైద్య సేవల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లనవసరం లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడలోని హైటెక్ టెక్నాలజీతో దంత వైద్య సేవలు అందించడం అభినందనీయమని కొనియాడారు. గాయత్రి నగర్లోని ఎస్బీఐ జోనల్ ఆఫీస్ భవనంలో కొత్తగా ఏర్పాటు చేసిన దొహితి దంత వైద్యశాలను మంత్రి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తోందని, అందరికీ ఆధునిక వైద్య సేవలు అందించడంలో దొహిత వైద్య దంతశాల ఎంతో ముందుందని తెలిపారు. గత 30 ఏళ్లుగా డాక్టర్ నల్లూరి శశిధర్ అన్ని వర్గాల వారికి ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. మరి దాదాపు 30 సంవత్సరాల పైగా విజయవాడ మహానగరంలో అందరికీ ఈ డెంటల్ వైద్య సేవల్లో ఆయన నూతనమైనటువంటి టెక్నాలజీని ఎప్పటికప్పుడు అవగాహన కల్పించుకుంటూ ఈరోజు ఇక్కడ అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్తో మళ్ళీ ప్రారంభించినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు గౌరవనీయులు అనురాధ గారికి, అలాగే డాక్టర్ రమేష్ గారికి, మరి ఇతర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు అన్ని ఎక్విప్మెంట్ కానీ లేటెస్ట్ టెక్నాలజీని కానీ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఆయన చేసినటువంటి సేవలను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అట్లాగే ఇక్కడ చూసాం ఎలా టీత్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం కానీ, అలాగే 3D ప్రింటింగ్లో టీత్ను మళ్ళీ యథావిధిగా ఏర్పాటు చేయటం కానీ, ఇంకా లేటెస్ట్గా ఏదైతే పంటికి సంబంధించినటువంటి పై ఇది కూడా తీసి మళ్ళీ రీప్లేస్ చేసినటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా చెప్తా ఉంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. మా దుహిత దంత వైద్యశాల 29వ సంవత్సరం కంప్లీట్ చేసుకొని 30వ సంవత్సరంలోకి వెళ్తుంది. ఈ సందర్భంగా మా ప్రాంగణం కూడా చేంజ్ అయింది కాబట్టి మా మినిస్టర్ గారితో ఓపెన్ చేయించాము. ధనేకుల రవీంద్రనాథ్ గారు ఠాగూరు, ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు, వీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి దీన్ని ఇనాగరేట్ చేసి వెళ్ళారు. ఈ దుహిత దంత వైద్యశాల అత్యుత్తమ ప్రమాణాలతో లాస్ట్ 29 ఇయర్స్ నుంచి ఎంత డిఫికల్ట్ కేసు అయినా సరే సింపుల్గా సాల్వ్ చేసి అందరికీ అత్యుత్తమ వైద్యం అందించేటట్టు మేము ప్రయత్నిస్తున్నాము. ఈ స్టాండర్డ్స్ని అప్గ్రేడ్ చేస్తూ ఈ ప్రెమిసెస్లో కొత్త స్పెషలిస్టులతోటి ఇంకా బెటర్గా స్టాండర్డ్స్ ప్రూవ్ చేయడానికి, అందించడానికి మేము ట్రై చేస్తున్నాము.